హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా పాత బ్లౌజులతో కొలతలు ఎలా కొత్త బ్లౌజుకి పెట్టాలో నేర్చుకుందామండి. ముందుగా పాత బ్లౌజుని తీసుకొని కాజా పట్టి వదిలేసి కొలత తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే కౌంట్ వచ్చేసి 32 ఉందండి. కాజా పట్టిని వదిలేసాను చూడండి. ఉక్సు పట్టి తీసుకోవాలి, కాజా పట్టి వదిలేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని 2 భాగాలుగా చేసుకొని అలాగే ఉక్సు పట్టి ప్లస్ ఇంకోటి కాజా పట్టి ఉన్న భాగాన్ని కూడా తీసుకోవాలి. కానీ కాజా పట్టి యాడ్ చేసుకోవద్దండి. కాజా పట్టి నేను చూపిస్తున్నట్టుగా పక్కకు పెట్టేయండి. కాజా పట్టి ఉన్నంత మాత్రమే. ఇలా 4 భాగాలు సమానం చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ 32ని 4 భాగాలుగా చేసుకోవాలండి. అంటే 4 భాగాలుగా, అంటే ఒక పాయింట్ వదిలేసి 32కి ఒక్క పాయింట్ వదిలేసి 4 భాగాలు తీసుకోవాలండి. ఇలా 4 భాగాలు తీసుకుంటే ఒక భాగం వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుందండి. 8 ఇంచెస్ 4 భాగాలు అయితే 32, ఒక్క భాగం అయితే 8 అండి. 8 తీసుకొని మారకు పెట్టుకోవాలి. 4 ఫ్రంట్ అండ్ బ్యాక్ వాటిపైన మారకు పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకున్న వాటిపైన 8 ఇంచెస్ దగ్గర మారకు పెట్టుకొని ఇప్పుడు చూడండి, నడుము భాగం నుండి చంక భాగం నుండి చేయి లూజ్ వరకు కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ గీసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి 12 అండి. అంటే 6 ఇంచెస్ దగ్గర పెట్టుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న లైన్ పైన స్ట్రెయిట్గా, అంటే చంక భాగానికి వచ్చేసరికి 2 జాయింట్లు కలవాలండి. అప్పుడే చేయి కరెక్ట్గా కూర్చున్నట్టు అర్థము. ఇలా మనం గీసుకున్న లైన్ పైన స్ట్రెయిట్గా కుట్టుకోండి. తర్వాత దీని పక్క నుండి ఇంకో 2 కుట్లు వేసుకోండి. ఎందుకంటే బ్లౌజు టైట్ అయినా కానీ విప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత సైడ్కు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. అలాగే చూడండి, అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా 3 కుట్లు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్ట్రెయిట్గా నడుము నుండి చంక నుండి చేతుల వరకు కూడా స్ట్రెయిట్గా వస్తుంది. చంక దగ్గర కూడా 2 జాయింట్లు కలిసి ఉండాలండి. ఇప్పుడు చూడండి, పాత బ్లౌజ్తో కొలుచుకోండి. కాజా పట్టి వదిలేసి కొలుచుకోండి. సేమ్ ఇక్కడ కూడా కాజా పట్టి ఎంత ఉన్నదో అంత కరెక్ట్గా చూపిస్తుంది. ఇలా ఈజీగా కుట్టుకోండి.